నమస్తే, వెల్కమ్ టు అవర్ న్యూస్. కొద్ది రోజులుగా మనం ఎప్స్టీన్ ఫైల్స్ గురించి వింటున్నాం కదా. కొంతమంది చాలా వివరంగానే చదివి ఉంటారు. ఎప్స్టీన్ అనేవాడు అమెరికాలో ఎంత దుర్మార్గాలు చేశాడు, ఇజ్రాయెల్కి సంబంధించిన మొసాద్ ఏజెంట్ అనే కూడా ప్రచారం ఉంది. ఎన్ని దుర్మార్గాలు చేశాడు, సెక్స్ రాకెట్ నడిపి ఎంతమంది పసిపిల్లలను అన్యాయంగా హత్యలు చేశాడు, రేపులు చేశాడు, అనేక మందితో రేపులు చేయించాడు, అత్యాచారాలు చేయించాడు. అందులో మన వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి. మన భారతదేశానికి సంబంధించిన ఓ మంత్రి, మోడీ, ఇటువంటి వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయనేది ఎప్స్టీన్ ఫైల్స్లో ఉన్నాయనేది వినిపిస్తున్నాయి మనకు. అలాంటి ఎప్స్టీన్ ఫైల్స్ మహారాష్ట్రలో కూడా జరిగింది అనేది ఇప్పుడు బయటకు వస్తున్న విషయం. మహారాష్ట్ర ఎప్స్టీన్ ఫైల్స్ అని అక్కడ ప్రతిపక్షాలు దానికి పెట్టిన పేరు, మహారాష్ట్ర ఎప్స్టీన్ ఫైల్స్. మీరు ఈ ఫోటో చూడండి. ఈ ఫోటోలో అమిత్ షా మీకు తెలిసిన వ్యక్తి. అమిత్ షా పక్కనే కూర్చున్న వ్యక్తి పేరు అశోక్ కారత్. ఈ అశోక్ కారత్ ఒక్క అమిత్ షా పక్కనే ఫోటో కాదు. అమిత్ షా కారత్తో ఏక్నాథ్ షిండే తెలుసు మీకు, మహారాష్ట్ర అంతకుముందు ఎక్స్ సీఎం, ఇప్పుడు డిప్యూటీ సీఎం. శివసేనను చీల్చి ఈయన ఒక శివసేన పెట్టాడు. అలాగే రాధాకృష్ణ విఖే పాటిల్, దీపక్ కేసర్కర్, ఇట్లా బీజేపీ శివసేనకు సంబంధించిన వ్యక్తులు ఆయనతో చాలా ఫోటోలు ఉన్నాయి. ఎవరితోని? అశోక్ కారత్తో. ఈ అశోక్ కారత్ అమిత్ షాకు కూడా చాలా కావలసిన వ్యక్తి చాలా కాలంగా. ఈయన నేవీలో పనిచేశాడు. నేవీలో పనిచేసి రిటైర్ అయ్యాడు. ఇప్పుడు ఆయనకు 67 ఏళ్ళు. ఆయన మార్చి 17, పోయిన నెల 17వ తారీఖు అతన్ని అరెస్ట్ చేశారు. ఎందుకు అరెస్ట్ చేశారు, కథ ఏంది, అసలు చేసిన కథ, ఆయన ఏం కథ చేశాడు, ఎప్స్టీన్ ఫైల్స్ లెవెల్లో ఆయన ఏం చేశాడు, ఆ స్థాయిలో కాకపోవచ్చు, కొద్ది తక్కువ స్థాయిలో కావచ్చు, ఆయన ఏం చేశాడు తెలుసుకోవాలి. ఆయన మాజీ మర్చెంట్ నేవీ ఆఫీసరు. రిటైర్ అయిన తర్వాత ఆయన బాబా అవతారం ఎత్తాడు. భారతదేశంలో అత్యంత ఈజీ, పెట్టుబడి లేకుండా కోట్లు సంపాదించే వ్యాపారం ఏదైనా ఉంటే మత వ్యాపారం. అట్లా బాబాగా మారాడు ఆయన. తనను తాను శివునిగా చెప్పుకుంటాడు. నేను శివుణ్ణి అని ప్రచారం చేసుకున్నాడు. చాలామంది భక్తులు ఆయనని శివుడనే అనుకుంటుంటారు. ఆయన నాసిక్ జిల్లా, మహారాష్ట్రలో నాసిక్ జిల్లా సిన్నర్ తాలూకా మిర్గావ్ అనే ఊళ్ళో ఈశాన్యేశ్వర మహాదేవ్ ఆలయం అనేది ఒకటి కట్టాడు. స్త్రీ శివనికా సంస్థాన్ ట్రస్ట్ అనేది ఒకటి పెట్టాడు. స్త్రీ శివనికా సంస్థాన్ ట్రస్ట్, దానికి ఆయనే అధ్యక్షుడు. అక్కడి నుంచి ఆయన ఆధ్యాత్మిక బోధనలు చేస్తుంటాడు, జ్యోతిష్యాలు చెప్తుంటాడు, న్యూమరాలజీ ఆయన స్పెషలైజేషన్. జ్యోతిషాలు చెప్తాడు, న్యూమరాలజీ కూడా ఆయన స్పెషలైజేషన్. ఆధ్యాత్మిక ప్రబోధిస్తుంటాడు. బాబాగా ఫేమస్ ప్రస్తుతం అశోక్ కారత్ బాబా. ఈయన మీద అనేక ఆరోపణలు ఉన్నాయి. ఆరోపణలు ఇప్పుడు కొత్తగా వచ్చినాయి ఎప్పటి నుంచో ఉన్నాయి, కానీ కొత్తగా ఎఫ్ఐఆర్ బుక్ అయింది. ఆయన అరెస్ట్ చేశారు కాబట్టి ఇప్పుడు ఇవన్నీ బయటకు వచ్చినాయి. సమస్యలు పరిష్కరిస్తానని మహిళలు, ముఖ్యంగా ఆయన దగ్గరికి వెళ్ళిన మహిళలకు నిజంగానే చాలా సమస్యలు ఉంటాయి. పితృస్వామిక భావజాలంతో వచ్చిన పురుషులు పెట్టే బాధలు కావచ్చు, వ్యక్తిగత సమస్య, ఇంకా చాలా రకాల బాధలు ఉంటాయి. ఆ బాధల కోసం ఆయన నమ్మి ఆయన దగ్గరికి వెళ్ళిన మహిళలను చాలామందిని ఆయన లైంగికంగా వాడుకున్నాడు, వేధించాడు అనేది ఆరోపణ. అట్లే ఆయన మొత్తం ఆయన ఆశ్రమంలో సీసీటీవీలు, ఆయన ఎక్కడ ఉంటాడో అక్కడ కూడా సీసీటీవీలు ఉంటాయి, వీడియోలు తీస్తాడు. ఆయన మహిళలతో చేసిన కార్యకలాపాలు మొత్తం వీడియోలు తీస్తాడు. వీడియోలు తీసి ఆ మహిళలను మళ్ళీ బెదిరిస్తాడు, బ్లాక్మెయిల్ చేస్తాడు. మీరు ఇంత డబ్బు ఇవ్వకపోతే ఈ వీడియోలు బయట పెడతా అంటాడు. మళ్ళీ మీరు మా దగ్గర రాకపోతే వీడియోలు బయట పెడతాడు. అట్లా లైంగిక దాడులు పదే చేస్తుంటాడు. అదేవిధంగా డబ్బులు ఆ విధంగా సంపాదిస్తుంటాడు. ఇందులో ఇతని ట్రస్టులో మహారాష్ట్ర ఉమెన్స్ కమిషన్ చైర్పర్సన్ రూపాలి చెకాంకర్, ఆమె కూడా ఈ ట్రస్ట్లో సభ్యురాలు. ఈ మధ్యకాలంలో మీరు ఈ ఇద్దరి ఫోటోలు, వీడియోలు, వైరల్ అవుతున్న వీడియోలు చూసి ఉంటారు. గుర్తుండాలి మీకు, చాలా వీడియోలు ఉన్నాయి. ఆ వీడియోలన్నీ మనం చూపించలేము, కానీ చూపించడం సరైనది కూడా కాదు, కానీ వీడియోలు బయట సోషల్ మీడియాలో చాలా ఉన్నాయి. ఇతను కలిసి ఉన్న వీడియోలు. ఆమె ఈ ట్రస్ట్లో భాగస్వామి. ఇప్పుడు ఆమె రాజీనామా చేయాల్సి వచ్చింది. ఉమెన్స్ కమిషన్ చైర్పర్సన్ ఆమె రాజీనామా చేయాల్సి వచ్చింది, రూపాలి చెకాంకర్. ఈయనకు అనేక శక్తులు ఉన్నాయని చాలామంది నమ్మించాడు.
అనేక రకాల పూజలు చేస్తాడు, రకరకాల పూజలు. దాంతో అనేక శక్తులున్నాయని నమ్మించేవాడు. నిజం అనుకొని వచ్చిన వాళ్ళందరినీ వీడియోలు తీసి రకరకాల పద్ధతుల ద్వారా మత్తుమంది ఇచ్చేవాడు. వాళ్ళకు వచ్చిన వాళ్ళందరికీ మత్తుమంది ఇచ్చి లైంగిక దాడులు చేసేవాడు. దాని వీడియోలు తీసి వీడియోలు ప్రచారం చేస్తానని బ్లాక్మెయిల్ చేసేవాడు. ఇతను మామూలు అందరూ చేసే పూజలు అంటే ఇట్లా ఏవో ముగ్గులేసి అట్లాంటి పూజలతో పాటు అఘోరీ పూజలు కూడా చేసి స్పెషల్ అయిన అఘోరీ పూజల స్పెషలిస్ట్. అఘోరీ పూజలు కూడా చేసేవాడు. దాని ద్వారా అందరి సమస్యలు తీరుస్తానని ప్రచారం చేసేవాడు. అక్కడికి వచ్చేవాళ్ళ ప్రసాదాలు ఇచ్చేవాడు. ప్రసాదంలో మత్తుమందు కలిపేవాడు, నీళ్ళల్లో మత్తుమందు కలిపేవాడు. ఇట్లా మత్తుమందు కలపడం తర్వాత వాళ్ళ మీద లైంగిక దాడులు చేసేవాడు. ప్రధానంగా అయిన టార్గెట్ అంతా వివాహితులు, గర్భిణీలు, విడాకులు తీసుకున్నవాడు. వచ్చిన వాళ్ళలో ఏరుకునేవాడు. ఎవరు విడాకులు తీసుకున్నారు, ఎవరు గర్భిణీలుగా ఉన్నారు, ఎవరు వివాహితులు ఏరుకొని వాళ్ళని టార్గెట్ చేసేవాళ్ళు. అట్లా టార్గెట్ చేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసేవాడు. ఈ మధ్య కాలంలో మొత్తం అసలు 150 పైన దాదాపు 200 దాకా మహిళల్ని ఈ విధంగా అన్యాయంగా ఆయన దోచుకున్నాడని, లైంగికంగా దాడులు చేశాడని, అత్యాచారాలు చేశాడని బయటపడ్డది. ఈ మధ్య ఒక 3 మహిళలు ఆయన మీద ఎఫ్ఐఆర్ దాఖలు చేశాడు. ఒక కేసులో ఒక ఉద్యోగి భార్య 7 నెలల గర్భిణి, ఆమె మీద దాడి చేశాడు. మరొక ఆమె గర్భం దాల్చి ఆయన దగ్గరికి వస్తే మత్తు మందు లాంటివి ఇచ్చి గర్భ విచ్ఛిత్తి చేశాడు. వాళ్ళు బ్లాక్మెయిల్ కూడా చేశాడు వాళ్ళని. ఆయన మీద 10 ఎఫ్ఐఆర్లు బుక్ అయ్యాయి. మార్చి 18న ఒకటి. ఇంత అనేక ఏళ్ళుగా ఈ పనులన్నీ సాగుతున్నాయి. మార్చి 18న మొదటి ఎఫ్ఐఆర్ ఒక 35 ఏళ్ల మహిళ. ఆమె 2022 నుంచి 2022 నవంబర్ నుంచి 2025 డిసెంబర్ దాకా పదే ఆమెను అత్యాచారం చేశాడు. ఆమె ఒక కేసు బుక్ చేసింది. తర్వాత మరో 2 ఎఫ్ఐఆర్లు 22వ తారీఖు ఒకటి, 23వ తారీఖు ఒకటి వచ్చినాయి మార్చిలోనే. ఒక ఉద్యోగి, ఇందాకే చెప్పాను, ఉద్యోగి భార్య 7 నెలల గర్భిణి ఆమె, ఇంకొక గర్భిణి ఆమె గర్భ విచ్ఛిత్తి చేశాడు. ఇలా మొత్తం 10 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. దీంట్లో సిట్టు, ముంబైకి సంబంధించిన సిట్టు దాడి చేసి ఆయన ఆశ్రమం మీద దాడి చేసింది. 58 వీడియోలు, ఇట్లాంటి అసభ్య వీడియోలు దొరికాయి ఒక పెన్ డ్రైవ్లో. ఆయన వీడియోలన్నీ తీసి దాచుకున్నాడు. 58 వీడియోలు దొరికాయి. అందులో 150 పైగా దాదాపు 200 మంది మహిళలతో ఈయన చేసిన అసభ్య కార్యకలాపాలు, దాడులు, దుర్మార్గాలన్నీ ఆ వీడియోలో బయటపడ్డాయి. ఈయన రాజకీయ నాయకులందరితో చాలా దగ్గర సంబంధాలు ఉన్నాడు. అమిత్ షాతో ఫోటో చూసాం ఇందాకే, ఏక్నాథ్ షిండేతో ఉన్నాడు, ఇంకా చాలామందితో ఫోటోలు చాలా ఉన్నాయి. ఫోటోలు ఉండడమే కాదు, వాళ్ళతో చాలా దగ్గర సంబంధాలు ఉన్నాడు. అలా రాజకీయ నాయకులతో దగ్గర సంబంధాల్లో ఉండడం వల్ల స్త్రీలు కూడా వాళ్ళకు వెళ్ళిన వాళ్ళ ప్రతి ఒక్కళ్ళకి తనకు రాజకీయ నాయకులకున్న, రాజకీయ నాయకులని అషామాషి రాజకీయ నాయకులు కాదు, చిన్నోళ్ళు కాదు, ముఖ్యమంత్రులకు, దేశ హోంమంత్రికి, పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళందరికీ తనతో ఉన్న సంబంధాల గురించి అక్కడ వెళ్ళే వాళ్ళందరికీ చెప్పేవాడు. అంటే వాళ్ళు భయపడేట్టు చెప్పేవాడు. నన్ను ఏమి చేయలేరు ఎవరు అనేది వాళ్ళు అనుకునేట్టు చేసేవాడు. వాళ్ళు ఆ భయంతో బయటికి రాకుండా చేసేవాడు. బ్లాక్మెయిల్ కూడా చేసేవాడు కాబట్టి స్త్రీలు అంత ఈజీగా బయటకు వచ్చేవాడు కాదు. వాళ్ళ దగ్గర, ఆయన దగ్గర వీడియోలు పెట్టుకున్నాడు కాబట్టి స్త్రీలు ఎవరు ఆయన దగ్గర బయటకు వచ్చి బయటకు చెప్పుకునే పరిస్థితి కూడా లేదు. పెళ్ళి అయిన వాళ్ళు, విడాకులు తీసుకున్నవాళ్ళు, గర్భంతో ఉన్నవాళ్ళు, ఇట్లాంటి వాళ్ళందరూ. ఒక ఉమెన్ కమిషన్ చైర్పర్సనే లొంగిపోయిందంటేనే మనం అర్థం చేసుకోవచ్చు. ఆమె ఇప్పుడు ఏం చెప్తుందంటే, అతను ఇన్ని పనులు చేశాడని, ఇన్ని దుర్మార్గాలు చేశాడని నాకు తెలియదు, కాబట్టి నేను ఆ ట్రస్ట్లో సభ్యురాలుగా ఉన్నా అని చెప్తున్నాను. ఇది చాలా తెలియదు అని చెప్పడమే అనేక అనుమానాలు కనబడుతుంది. కొన్ని ఏళ్లుగా జరుగుతున్న కార్యక్రమాలు ఆమె వెళ్తుంటుంది, రెగ్యులర్గా ఆశ్రమానికి వెళ్తుంటుంది, ట్రస్ట్కి వెళ్తుంది. ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈనాడు ఆమెకు అనుమానం రాలేదంటే నమ్మాలి. మహిళా కమిషన్ చైర్పర్సన్ మళ్ళీ. ఇట్లా చాలామంది మహిళలను ఆయన వీడియోలు, చాలా వీడియోలు ఈ మధ్య వైరల్ అయినాయి. అనేక మంది మహిళలతో ఆయన సాగించిన కార్యక్రమాలు. పాపం మహిళలకు ఆ విషయం కూడా తెలియకుండా మొదటిసారి ఆ విషయం కూడా, ఎందుకంటే వాళ్ళకి మత్తుమంది ఇస్తాడు, మత్తుమంది ఇచ్చి చేస్తాడు కాబట్టి వాళ్ళకి తెలియని కూడా తెలియదు. తర్వాత బ్లాక్మెయిల్ చేస్తాడు ఆ వీడియోలు చూపించి, డబ్బులు లాగుతాడు, అలాగే సంబంధం కొనసాగించాలంటాడు.
అంత దుర్మార్గమైన ఈ అశోక్ కారత్ ఇవాళ జైలుకు పోయాడు. కానీ ఈ భారతదేశంలో అశోక్ కారతులు కొన్ని వేల మంది ఉన్నారు. బాబాల అవతారంలో వేల మంది అశోక్ కారతులు ఉన్నారు. మనం ఎంతమంది బాబాలను చూసాం? సెక్స్ కుంభకోణాలే, చాలామంది బాబాలవన్నీ సెక్స్ కుంభకోణాలే. హత్యలు, సెక్స్ కుంభకోణాలు, ఇంకా అనేక రకాలు. జైళ్ళలో ఉన్న వాళ్ళు కొంతమంది, ప్రభుత్వ మద్దతుతో జైలు శిక్ష పడ్డా బయటనే తిరుగుతున్న వాళ్ళు ఇంకొంతమంది. రేపు ఈ అశోక్ కారత్ జైల్లో ఉంటాడా, బెయిల్ మీద బయటకు వస్తాడా, అసలు కేసే ఉండదా, 4 రోజుల్లో కొట్టేస్తారా, ఏదైనా జరుగుతుంది మన దేశంలో. బాబాలదే ఈ దేశంలో రాజ్యం. మతం పేరుతో ఏది చేసినా చెల్లుతుంది ఈ దేశంలో. ఎన్ని దుర్మార్గాలు మతం పేరుతో చేసినా ఈ దేశంలో చెల్లుతుంది. అట్లా తయారు చేసింది మనం ఈ మొత్తం వ్యవస్థ. మనం మతం పేరు చెప్పి ఆధ్యాత్మిక బోధనలు చేసే బాబాలను, ట్రిక్కులు చేసే, మ్యాజిక్లు చేసే బాబాలను నమ్మినంతగా నిజాలను నమ్మం. డాక్టర్లను కూడా నమ్మం. మనకు జబ్బు చేస్తే డాక్టర్ దగ్గరికి పోం. మానసిక ఇబ్బందులు మనకు ఏర్పడితే మానసిక శాస్త్రవేత్త దగ్గరకు, మానసిక వైద్యుడి దగ్గరకు పోం. బాబాల దగ్గరికి పోతాం. వాళ్ళు చేసే దుర్మార్గాలకు బలి అవుతాం. మనకు సైన్స్ కంటే ఎక్కువగా ఆధ్యాత్మికమే ముఖ్యం. సైన్స్ కంటే ఎక్కువగా ఆధ్యాత్మికం పేరుతో, మతం పేరుతో చేస్తున్న మోసాలంటేనే మనకు చాలా హాయిగా ఉంటుంది. మోసపోవడానికి పదే మోసపోవడానికి సిద్ధమవుతూ ఉంటారు, మోసపోతూనే ఉంటారు. అటువంటి వ్యవస్థ మనల్ని అట్లా తయారు చేసింది, మన బుర్రలను అట్లా నింపేసింది. ఇప్పుడు వాట్సాప్ యూనివర్సిటీ, ఇప్పటి పిల్లలు, ఇప్పుడు చదువుకుంటున్న పిల్లలు కూడా వాట్సాప్ యూనివర్సిటీ బారిన పడి ఇట్లనే తయారవుతున్నారు. నిజమేంటో అబద్ధమేంటో తెలుసుకోలేని పరిస్థితుల్లో. చదువుకుంటే 4 పుస్తకాలు చదివితే నాలెడ్జ్ వస్తుందేమో. రకరకాల పుస్తకాలు చదవాలి, కానీ పుస్తకాలు చదవడం కనీసం గూగుల్ సెర్చ్, ఇప్పుడు గూగులే కదా అన్నిటికీ. నిజాలు తెలుసుకోవడానికి గూగుల్ సెర్చ్ అయినా చేయండి. ఉన్న ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుంది. అందులో నిజాలు ఉండొచ్చు, అబద్ధాలు ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. అవైనా కనీసం ఏది నిజమో ఏది అబద్ధమో శోధించండి అందులోంచి. ఇటువంటి వాటిని నమ్మడం అనేది ఎంత దుర్మార్గమైనది. ఇన్ని 100 మందిని వాడు ఈ విధంగా చేస్తుంటే, అశోక్ కారత్ అనేటోడు ఇంత అన్యాయం చేస్తుంటే స్త్రీలను, వాళ్ళు బయటపడే ధైర్యం వాళ్ళకి లేకుండా పోయిందంటే, ఆ ధైర్యం కల్పించలేని వ్యవస్థది తప్పు కదా. వాళ్ళని ఎట్లా తప్పు పడతాం? ధైర్యంగా వాళ్ళు బయటికి రాలేక, నాకు ఈ విధంగా అన్యాయం జరిగిందని ఒక స్త్రీ బయటికి రాలేకపోయిందంటే తప్పు స్త్రీది ఎట్లవుతుంది? ఆ స్త్రీకి ఆ పరిస్థితి కల్పించిన ఈ వ్యవస్థది కదా. స్త్రీ ఆ విధంగా బయట పెడితే అశోక్ కారత్ను అనడం బదులు స్త్రీలను అంటాం కదా మనం. మన ఇంటి పక్కన ఉన్న ఎవరైనా స్త్రీకి అశోక్ కారత్ ఈ విధంగా చేస్తే, ఇది మనకు తెలిస్తే అశోక్ కారత్ను ఏమనం మనం? ఈ స్త్రీని సూటిపోటి మాటలతో చంపుతాం ముందు. అది కదా మన వ్యవస్థ మనకు నేర్పింది. ఈ మనవాదం మనకు నేర్పింది అదే కదా. ఇప్పుడు RSS మన బుర్రలో ఎక్కిస్తుంది కూడా అదే. స్త్రీని కాదు, పురుషుడిని అనాలి. తప్పు పురుషుడు చేసినా, దానికి స్త్రీ బలైనా సరే దోషి మన దృష్టితో స్త్రీనే. అంత అసహ్యంగా తయారైన మనం అశోక్ కారత్ లాంటి వాళ్ళని, డేరా బాబా లాంటి వాళ్ళు, ఇంకా చాలా బాబాలని నమ్మడం మానేస్తే తప్ప మన దేశం బాగుపడడానికి ఒక అడుగు వేసినట్టు కాదు. థ్యాంక్ యూ వెరీ మచ్.